అయోధ్యలో ఇప్పుడు మనం చూస్తున్న రామాలయం వెనుక ఎంతో పెద్ద చరిత్ర దాగుంది. దాదాపు 500 ఏళ్ల నుండి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యలో దాదాపు 2.77 ఎకరాల స్థలం విషయంలో హిందూ ముస్లింల మధ్యలో చాలా కాలంగా ఈ వివాదాలు నడుస్తూ ఉన్నాయి. రాముడు జన్మించిన స్థలమని హిందువులు, అలాగే బాబ్రీ మసీద్ కట్టించిన కారణంగా ముస్లింలు. అసలు ఈ గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1528లో మొఘల్ రాజైన బాబర్ ఈ స్థలంలో మసీద్ కట్టమని ఆర్డర్ చేశాడు. ఆర్డర్స్ ప్రకారంగా అయోధ్యలో రామాలయం పడగొట్టి మరీ మసీదుని కట్టారు. మొట్టమొదటిసారి 1885లో అయోధ్య నివాసి అయిన మహాంత్ రఘువీర్ దాస్ ఇక్కడ ఉన్న 2.77 ఎకరాలలో రామ మందిరం కట్టడానికి అనుమతిని ఇవ్వాలని ఫైదాబాద్ జిల్లా కోర్టులో ఒక అభ్యర్థన చేశారు. అయితే ఆ అభ్యర్థనని కోర్టు అంగీకరించలేదు. ఇలా ఎన్నో గొడవల వివాదాల మధ్య ఒక రోజు రానే వచ్చింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే ఆర్కియలాజికల్ సర్వే ప్రకారంగా బాబ్రీ మసీద్ ఒక హిందూ టెంపుల్ మీద కట్టారని. ఆ ల్యాండ్